వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 రైతుల కంట నీరు తెప్పించింది ఈ మొంతా తుఫాను ప్రభావం. ఈ మొంతా తుఫాను ప్రభావంతో భారీగా వర్షపు నీరు చేరడంతో అయితే మాత్రం మరికొద్ది రోజుల్లో వరి పంట కోత కోసి ఇంటికి తీసుకువెళ్లాల్సిన పరిస్థితి. అటువంటి తరుణంలో ఈ తుఫాను ప్రభావంతో అయితే మాత్రం భారీగా వరి పంట నేల కొరిగింది. ఇదే విషయంపై మనతో పాటు రైతులు ఉన్నారు. వాళ్ళ బాధను మనతో పాటు చెప్పుకోవడానికి అయితే మాత్రం వాళ్ళు వేచి ఉన్నారు. మాతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ తుఫాను ప్రభావం వల్ల మీ పంటలకు ఎటువంటి నష్టం కలిగింది? సార్, వేరే మిత్రులకు నమస్కారం సార్. మాది సిరిపురం సంతకైట మండలం. మాది ఈ మొంతా తుఫాను వల్ల చాలా వ్యవసాయాలు దెబ్బతిన్నాయి. దీన్ని ప్రభుత్వం ఆదుకోవాల్సిందిగా ప్రజల ద్వారా కోరడం అవుతుంది. ఈ మొంతా తుఫాను వల్ల మన గ్రామం నుండి వచ్చే సంతకైట నుండి పొందూరు వెళ్ళే రహదారి చాలా ఈ రెల్లిగడ్డ వల్ల చాలా ఇబ్బంది కూడా కలుగుతుంది. దీనికి ప్రభుత్వం స్పందించి మాకు తగిన సహాయ సహకారాలు అందించవలసిందిగా కోతకొచ్చిన వరిసేను నేలమట్టమైనది. దాని గురించి ప్రభుత్వం ఏమాత్రమైనా మాకు స్పందించి మాకు సహాయ సహకారాలు అందిస్తారని కోరడం జరుగుతున్నది. మీరు చెప్పండి, అసలు ఈ వరి పంట మరి కొద్ది రోజుల్లో కోత దశకు వచ్చింది. ఈ సందర్భంలో తుఫాను పడటంతో పంటలు ఎటువంటి నాశనంకు గురయ్యి? స్వామి సాంసరణం మీడియా సాంసరణము నీ మాకు దగ్గర వచ్చి వారి 15 రోజులు కోద్దాం అనుకున్న టైంలోనే మరి అంత ఎరగడ్లేసని ఇక దగ్గరికి చేతికి వస్తుందని సంతోషపడిన టైంలో వచ్చి మాకు రెల్లిగడ్డ మాకు బాగా ఇబ్బంది పెట్టేసింది. మాకు ఏంటంటే ఇప్పుడు ఇటు సంతకైట నుంచి పొందూరుకి మాకు రస్తా దారి ఇది. ఈ మా సంతకైట మండలం ఎవరు వైద్యంకి వెళ్ళాలంటే ఇది ఈ రోడ్డుని వెళ్ళాలి. మళ్ళీ కోరుకుంది ఏంటంటే మాకు బ్రిడ్జి కూడా చాలా ఇబ్బంది పెట్టుకోవాల్సి అవుతుంది. చాలా పంట బ్రిడ్జి కూడా మాకు ఎన్నోసార్లు పెట్టడం జరిగింది. అవన్నీ అవ్వట్లేదు. అది బ్రిడ్జి కూడా కొద్దిగా చూడండి స్వామి. ఈ పంట మటు మాకు చాలా లాస్ అయిపోయాం ఈ సంవత్సరం. అంత కాదు, చేతికి వచ్చిన పంట ప్రతి రైతు కూడా అన్నం తినలేని పరిస్థితి వచ్చింది. చేతికొని పంట మొత్తం ఇదైపోయింది. అందరం చాలా బాధపడుతున్నాం. దీన్ని అందించి మా ప్రభుత్వం ఏమైనా కొద్దిగా ఆర్థిక సాయం చేస్తారని మరి కోరుకుంటాను. ఇది ఇక్కడ పరిస్థితి చూసుకున్నట్లయితే సంతకైట మండలం సిరిపురం గ్రామంలో ఏదైతే మొంతా తుఫాను ప్రభావం భారీగా వర్షాలు కురవడంతో మరికొద్ది రోజుల్లో ఈ వరి పంటను కోత కోసి ఇంటికి తీసుకువెళ్ళి కళ్ళల్లో పెట్టవలసిన పరిస్థితి కనిపించే పరిస్థితి. అటువంటి సందర్భాల్లో ఈ తుఫాను ప్రభావంతో అయితే మాత్రం వరి చేలు అయితే మాత్రం నేల కొరిగాయి. ఎప్పుడైతే నేల కొరిగాయో అయితే మాత్రం రైతులు అయితే మాత్రం ఆందోళన గురయ్యారు. మరి మేమంతా లాస్ అయిపోయాం, ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని చెప్పేసి రైతులు అయితే ఆందోళన చెందే పరిస్థితి కనిపించింది. అదే కాకుండా ఈ సిరిపురం కానుకొని ఇటు పొందూరు వెళ్ళాలంటే ఇక్కడ కాజ్వే రెల్లిగడ్డ అయితే ఉంది. ఆ రెల్లిగడ్డ దాటి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడుతుంది. ఇదే వర్షం తుఫాన్తో అయితే మాత్రం ఈ రెల్లిగడ్డ భారీగా అయితే మాత్రం వరద ప్రవాహం అయితే ప్రవహించే పరిస్థితి కనిపించింది. ఇటువైపు అయితే మాత్రం రెవెన్యూ అధికారులు పోలీసులు అప్రమత్తం చేసి ఇటువైపు ఎవరు నల్లకుండా అయితే మాత్రం చూసే పరిస్థితి కనిపించింది. ఏదేమైనా ప్రభుత్వం అయితే మాత్రం మా పంటలు లాస్ అయిపోయి ఇటు బ్రిడ్జి లేక చాలా ఇబ్బంది అవుతాం. ఇటు మాకు పంటల లాస్ ప్రభుత్వం మాకు ఏదో భరించి సాయం చేయలేదు రైతులు కోరుకునే పరిస్థితి కనబడుతుంది. అదే కాకుండా మాకు ఎప్పటి నుంచో ఉన్న ఈ వంతెన కళ్ళను అయితే మాత్రం నెరవేర్చాలని చెప్పేసి అయితే మాత్రం సిరిపురం గ్రామస్తులు రైతులు అయితే మాత్రం ఆరోపణ చేసే పరిస్థితి కనిపించింది. సిరిపురం గ్రామం నుంచి సురేష్, RTV, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.